వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులను పరామర్శించడానికి గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు. అక్కడ వారి సమస్యలను తెలుసుకొని వెంటనే మిర్చి రైతులకు నష్టపోకుండా మద్దతు ధర ప్రకటించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రభుత్వం కూడా కేంద్రానికి మిర్చిను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక లేఖ కూడా రాశాడు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో మిర్చి రైతుల గురించి ఎక్కువగా చర్చ సాగుతుంది. ఇక్కడ మనము ఒకటి గమనిస్తే, రైతులు ఎంతో కష్టపడి పంటలు పండిస్తారు. రైతులు పంటలు పండించినంత వరకు ధరలు బాగా ఉంటాయి. ఎప్పుడైతే రైతులకు పంటలు చేతికొస్తాయో ఆ సమయంలో ఆ పంటలకు సంబంధించిన ధరలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం మిర్చి రైతులు ఆవేదన చెందే అంశం ఏంటంటే, 1 ఎకరా మిర్చి పండించాలంటే దాదాపు 1,50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పంటలు వేసిన దిగుబడి సరిగా రాలేదు. మామూలుగా 1 ఎకరాకు 20 క్వింటాల మిర్చి దిగుబడి వస్తుంది. అయితే ఈసారి 10 క్వింటాల దిగుబడి కూడా రాలేదు. దీంతో ధరలు లేక ఇటు దిగుబడి రాక ఇబ్బందులు పడుతున్నాము, నష్టపోతున్నాము అంటూ రైతులు తమ గోడును వెళ్ళబుచ్చుకుంటున్నారు ప్రభుత్వానికి. మనము ఒక్కటి ఆలోచిస్తే, ఇప్పుడు సినీ హీరోలు కోట్లాది రూపాయలు సంపాదిస్తుంటారు. అయితే వారు నటించిన సినిమా కొత్తగా విడుదలయ్యే సమయంలో ప్రభుత్వాలు టిక్కెట్ల ధరలు పెంచుతాయి. అలాగే వారికి ప్రత్యేకంగా బెనిఫిట్ షోలు అధిక ధరలకు వేసుకోవడానికి ప్రభుత్వం తరపున అవకాశం కల్పిస్తారు. అది ఒకటైతే, ఇటీవల కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచింది. అది ఎందుకు? మద్యం టెండర్లు వేసిన యజమానులకు ఆదాయం రాకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. వారికి ప్రస్తుతం ప్రభుత్వం 10% మార్జిన్ ఇస్తుంది. ఆ 10%తో మేము మద్యం షాపులు నడపలేము, కాబట్టి మాకు పెంచాలి అనగానే వెంటనే ప్రభుత్వం ఒక్కో మద్యం సీసాపై 10 రూపాయలు పెంచి మందుబాబులపై భారం వేసింది. మహా అంటే మద్యం షాపులు ఎన్ని ఉంటాయి మన రాష్ట్రంలో? ఒక 3,000 షాపులు ఉంటాయి. ప్రభుత్వం మద్యం ధరలు పెంచడం వలన ఆ 3,000 మంది బాగుపడతారు. అయితే మన రాష్ట్రంలో పంటలు పండించే రైతులు దాదాపు 50 లక్షల మందికి పైగా వ్యవసాయం చేస్తున్నారు మన రాష్ట్రంలో. ఈ రైతు కుటుంబాలన్నీ వ్యవసాయం మీద ఆధారపడే జీవనం సాగిస్తున్నారు. దిగుబడి బాగా వచ్చి ధరలు ఉంటేనే ఆ వచ్చిన డబ్బుతో వారు జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో రైతు నష్టపోతూనే ఉంటాడు. పంటలు చేతికి రాకముందు వర్షాల వల్ల కావచ్చు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, అలాగే పంటలు చేతికి వచ్చిన తర్వాత ధరలు లేక, దిగుబడి రాక, ఇలా చాలా రకాలుగా రైతులు నష్టపోతూ ఉంటారు. కానీ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో వైఫల్యం చెందుతున్నారు. మనం చాలాసార్లు రాష్ట్రంలో చూస్తూ ఉంటాం. ఉల్లిగడ్డలు, టమోటాలు, పచ్చిమిరప, ఇలా చాలా రకాల పంటలు రైతులు వేసి ధరలు లేక రోడ్లపై పడవేసి కొన్ని పంటలు కాల్చివేస్తుంటారు. ఇలాంటి సమస్యలు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటున్నా వారికి మాత్రం న్యాయం జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కువగా వ్యవసాయంపైనే ప్రజలు ఆధారపడి ఉంటారు. రైతులు బాగుంటే ప్రజలు కూడా బాగుంటారు. రైతులు ఎప్పుడైతే మంచి పంటలు పండించి వారికి మంచి ధరలు ఉంటాయో ఆయా గ్రామాలలో ప్రజలకు కూడా జీవనాధారం దొరుకుతుంది, పని దొరుకుతుంది. ఎప్పుడైతే రైతులు నష్టపోతారో వారు నిరాశ చెంది పంటలు వేయలేరు. అప్పుడు గ్రామాలలో ప్రజలకు కూడా పనులు లేక జీవనం సాగించడం కష్టతరంగా మారుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా
రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. మన రాష్ట్రంలో పంటలు పండించిన రైతుల దగ్గర నుంచి తక్కువ ధరలతో దళారులు పంటలు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే రైతుల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసినా అది ఏ పంట అయినా సరే, కానీ ప్రజల దగ్గరకు వచ్చేతలకే రేట్లు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ దళారి తక్కువ రేటుకు రైతు దగ్గర కొంటాడు, అయినా కానీ మార్కెట్లోకి వచ్చేసరికి ధరలు మాత్రం ఏమాత్రం తగ్గవు. అది ఎలా అనేది ప్రజలు చర్చించుకుంటూ ఉంటారు. రైతు దగ్గర ధరలు తగ్గినప్పుడు మార్కెట్లో ధరలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? రైతుకు చెందాల్సిన డబ్బు దళారులకు, వ్యాపారస్తులకు వారికి చెందుతుంది. వారు బాగుపడుతున్నారు, వారు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు, రైతు మాత్రం నష్టపోతున్నాడు. అప్పులు పాలై ఎంతోమంది రైతులు అప్పులు చెల్లించలేక వారికి వారే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. అన్ని జరుగుతున్నా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా రైతులను ఆదుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు అనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మిర్చి రైతులకే కాదు, రైతులు ఏ పంటలు వేసినా మినిమం మద్దతు ధర ప్రకటించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. సినిమా టికెట్ల రేట్లు పెంచుతున్నారు, వారి కోసం మద్యం ధరల రేట్లు పెంచుతున్నారు. ఇంకా ఎవరైనా ఏదైనా కోరితే పలు రకాల ధరలు పెంచడానికి ప్రభుత్వాలు ముందుకు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఎందుకు ధర తగ్గుతుంది, మార్కెట్లో ఎందుకు ధర ఎక్కువగా ఉంటుంది అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించి రైతు నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఎప్పుడైతే రైతు బాగుంటాడో ఆ రాష్ట్రం కూడా బాగుంటుంది.